వెల్కమ్ టు మాస్క్ న్యూస్. క్రైస్తవ మతం తగ్గుదల పోకడలు చివరి భాగం. ఇంగ్లాండ్లో క్రైస్తవ మతం శతాబ్దాల పాటు సమాజానికి కేంద్ర బిందువుగా ఉన్న ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఇంగ్లాండ్ అధికారిక జనాభా లెక్కల ప్రకారం 2001లో ఇంగ్లాండ్ మరియు వేల్స్లో సుమారు 72% మంది తమను క్రైస్తవులుగా పేర్కొన్నారు. అది అప్పటి వరకు ఆ దేశ చరిత్రలో అత్యధిక శాతం. కానీ కేవలం 20 ఏళ్లలోనే ఈ సంఖ్య గణనీయంగా పడిపోయింది. 2011లో అదే శాతం 59.3%కి తగ్గింది. అయితే అసలు గణనీయమైన మార్పు 2021 జనగణనలో బయటపడింది. అప్పటికి క్రైస్తవుల శాతం కేవలం 46.2%కి చేరింది. ఇది ఇంగ్లాండ్ చరిత్రలో మొదటిసారి క్రైస్తవులు జనాభాలో సగానికంటే తక్కువగా ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీనికి సమాంతరంగా నో రిలిజియన్ లేదా ఏ మతం లేదు అని చెప్పిన వారి శాతం 2011లో 25.2% ఉండగా 2021 నాటికి అది 37.2కి పెరిగింది. అంటే ప్రతి ముగ్గురిలో దాదాపు ఒకరు ఇప్పుడు ఎటువంటి మతాన్ని అనుసరించడం లేదు. పరిశీలకుల అంచనా ప్రకారం ఈ ధోరణి కొనసాగితే 2030ల చివరికి క్రైస్తవులు ఇంగ్లాండ్లో 3 వంతుల కన్నా తక్కువగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో మతరహితుల సంఖ్య మెజారిటీగా ఎదగవచ్చని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ మార్పుకు అనేక కారణాలున్నాయి. సామాజిక మార్పులు మరియు ఆధునీకరణ. యువతలో మతపరమైన ఆచారాలపై ఆసక్తి తగ్గిపోతుంది. పండుగలు కూడా ఫార్మాలిటీగా మారిపోతున్నాయి. చర్చిలకు హాజరు క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్రవాసాలు మరియు గ్లోబలైజేషన్. యూరప్, మధ్యప్రాచ్యం, కెనడా వంటి దేశాలకు వలస వెళ్లే స్థానిక క్రైస్తవ యువత ఇంగ్లాండ్లోని మత జీవనాన్ని పలచబరుస్తున్నాయి. నాస్తిక భావాల పెరుగుదల. సైన్స్, తర్కబద్ధమైన ఆలోచనల ప్రాధాన్యం పెరగటం వల్ల మతపరమైన నమ్మకాలపై ప్రశ్నలు వేస్తున్న యువత సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో చదువుకునే తరగతి గదుల్లో ఈ భావజాలం బలంగా వ్యాప్తిస్తుంది. సాంస్కృతిక విభిన్నత. గత శతాబ్దంలో వలసల వల్ల ఇంగ్లాండ్లో హిందూ మతం, ఇస్లాం, సిక్కిజం, బౌద్ధం వంటి అనేక మతాల ప్రజలు నివసించటం ప్రారంభమైంది. దీనివల్ల క్రైస్తవ మతం ఏకైక ఆధిపత్య మతం కాకుండా మతాల సమ్మేళన సమాజంగా మారిపోయింది. చర్చిల సందర్శన గణాంకాలు ఈ మార్పును స్పష్టంగా చూపుతున్నాయి. ఒకప్పుడు ఆదివారాలు చర్చిలు జనంతో కిటకిటలాడేవి. ఇప్పుడు అనేక చర్చిలు వారానికి ఒకసారి కూడా పూర్ణంగా నిండటం లేదు. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పాత చర్చిలు మూసివేయబడి కమ్యూనిటీ హాల్స్గా మారుతున్నాయి. ప్రముఖ బ్రిటిష్ సర్వే సంస్థ బ్రిటిష్ సోషల్ యాటిట్యూడ్ సర్వే ప్రకారం 1983లో ఇంగ్లాండ్ ప్రజల్లో 66% మంది తమను క్రైస్తవులుగా భావించగా 2022 నాటికి అది కేవలం 38%కి తగ్గిపోయింది. ఇదే కాలంలో నో రిలిజియన్ అని చెప్పిన వారి శాతం 15% నుండి 53%కి పెరిగింది. ఇది కేవలం గణాంకాల మార్పు కాదు, శతాబ్దాల చరిత్ర కలిగిన ఒక మత ఆధిపత్య వ్యవస్థకు ఇప్పుడు పునర్నిర్వచన దశలోకి ప్రవేశించింది. ఒకప్పుడు ప్రపంచమంతటికి మిషనరీలను పంపిన ఇంగ్లాండ్ నేల మీదే ఇప్పుడు చర్చిల గంటల మ్రోగుళ్ళు మెల్లగా మసకబారుతున్నాయి. బెత్లెహేమ్, జెరూసలేం ప్రాంతాల్లో క్రైస్తవ మతం తగ్గుదల మరియు రాజకీయ పరిస్థితులు. ఇంగ్లాండ్లో క్రైస్తవ మతం తగ్గుపట్టడం ఒకవైపు జరిగితే, మరోవైపు క్రైస్తవ మతానికి జన్మస్థలంగా భావించే ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి కనపడుతుంది. క్రీస్తు జన్మస్థలంగా ప్రపంచానికి ప్రాచుర్యం పొందిన బెత్లెహేమ్ ప్రస్తుతం ఇజ్రాయెల్లో కాకుండా పాలస్తీనా ఆక్రమిత ప్రాంతంలో ఉంది. ఈ నగరం ఇప్పుడు రాజకీయంగా, మతపరంగా ఒక క్లిష్టమైన పరిస్థితే ఎదుర్కొంటుంది. బెత్లెహేమ్లో ఉన్న నేటివిటీ చర్చ్ యేసు జన్మించిన స్థలంగా గుర్తించబడింది. అలాగే జెరూసలంలోని హోలీ సెపల్కర్ చర్చ్ యేసును సిలువ వేసిన సమాధి చేసిన స్థలంగా విశ్వసించబడుతుంది. ఈ 2 చర్చిలు క్రైస్తవ మతానికి ప్రపంచవ్యాప్తంగా అత్యంత పవిత్రమైన కేంద్రాలు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన, తక్కువగా తెలిసిన అంశం ఒకటి ఉంది. ఈ 2 చర్చిల తాళాలు దాదాపు 800 సంవత్సరాలుగా 2 ముస్లిం కుటుంబాల దగ్గరే ఉన్నాయి. ఉదయం వారు వచ్చి తలుపులు తెరుస్తారు, రాత్రికి మళ్ళీ వచ్చి మూసేస్తారు. ఇది మతపరమైన విభేదాలపై శాంతి, విశ్వాసానికి చారిత్రాత్మక చిహ్నంగా భావించబడుతుంది. ఈ పవిత్ర స్థలాల్లో 6 వేరు క్రైస్తవ మత పంథాలు వంతుల వారీగా ప్రార్థనలు, ఆచారాలు నిర్వహిస్తాయి. అందువల్ల అక్కడ ప్రతి కార్యకలాపం అత్యంత నియమబద్ధంగా సమయపాలనతో జరుగుతుంది.
కానీ ఈ ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదాలు, నిరంతర సైనిక తనిఖీలు, ఆక్రమణలు స్థానిక క్రైస్తవుల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. 1948లో ఇజ్రాయెల్ రాష్ట్రం ఏర్పడినప్పుడు బెత్లెహేం మరియు పరిసర ప్రాంతాల్లో క్రైస్తవులు సుమారు 80% ఉన్నారు. కానీ ప్రస్తుతం ఈ సంఖ్య కేవలం 12%కి పడిపోయింది. చాలామంది స్థానిక క్రైస్తవ కుటుంబాలు నిరంతర రాజకీయ ఉద్రిక్తల కారణంగా యూరప్, అమెరికా వంటి దేశాలకు వలస వెళ్ళారు. మిగిలిన వారు ఆక్రమణలు, ఆర్థిక ఇబ్బందులు, మతపరమైన సంక్లిష్టతల మధ్య బతుకుతున్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు బెత్లెహేం దర్శనానికి వీసాలు సులభంగా లభిస్తున్న స్థానిక క్రైస్తవులు, ముఖ్యంగా పాలస్తీనా క్రైస్తవులకు తమ స్వంత పవిత్ర చర్చిల్లో ప్రవేశించడంలో అనేక రాజకీయ ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. ఇది ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న మతాధిపత్యానికి ఇప్పుడు వచ్చిన మార్పును స్పష్టంగా చూయిస్తుంది. ఇంకో ఆసక్తికరమైన చారిత్రాత్మక అంశం కూడా ఉంది. యేసు పుట్టిన రోజుకు చారిత్రక ఆధారాలు లేకపోవడంతో ప్రాచీన రోమన్, గ్రీక్, ఈజిప్ట్ సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 25వ తేదీని క్రిస్మస్గా నిర్ణయించారు. అనేక ప్రాచీన పౌరాణిక మతాల్లో దివ్యశక్తుల పుట్టినరోజుగా డిసెంబర్ 25ను జరుపుకునే సాంప్రదాయం ఉండేది. అదే రోజు తర్వాత క్రైస్తవ మతంలోనూ ఈ యేసు జన్మదినంగా స్వీకరించబడింది. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సమయంలో ప్రతి ఇంటి మీద వెలిగే నక్షత్రం ఆకాశంలో వెలిగిన దివ్య నక్షత్రానికి ప్రతీక మాత్రమే కాదు, యేసు మన ఇంట్లోనే జన్మించాడు అనే గర్వ సూచికగా కూడా భావిస్తారు. కానీ ఇంత విశ్వవ్యాప్త ఉత్సవం జరుపుకునే సమయంలోనే యేసు జన్మస్థలంలో క్రైస్తవుల జనాభా క్షీణించడం, ఇది మత చరిత్రలో ఒక లోతైన ప్రతీకాత్మక మార్పు. బెత్లెహేం, జెరూసలేం ప్రాంతాల్లో ఈ మార్పు కేవలం మత గణాంకాల్లోనే కాదు, శతాబ్దాల క్రైస్తవ మత వారసత్వంలో కూడా కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుంది. మతం, రాజకీయాలు, సామాజిక మార్పులు ఈ మూడు శక్తుల మధ్య నడుస్తున్న ఒక నిశ్శబ్ద యుద్ధ భూమిగా ఆ పవిత్ర నేల మారింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫైనల్ ఎపిసోడ్. Please kindly subscribe my YouTube channel, like and share it. Thank you once again.